ఇమాజిన్, మీకు పుట్టబోయే బిడ్డ శ్రీరాముని గుణగణాలతోనూ, శ్రీకృష్ణుని చిలిపితనంతోనూ, దుర్గామాత యొక్క ధైర్యంతోనూ, సరస్వతీదేవి యొక్క జ్ఞానంతోనూ అన్నీ కలిపి వచ్చాయంటే ఎంత అదృష్టమో కదా. అలాంటి బిడ్డకు మీరు తల్లి కావాలనుకుంటే ఒక ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీని మీరు గర్భము రాకముందు నుంచి కూడా బిడ్డ పుట్టే వరకు కూడా చేయాల్సి ఉంటుంది. ఇదే గర్భ సంస్కార్. ఈ గర్భ సంస్కార్ యొక్క ఎసెన్స్ ఏంటి అంటే, ఫీటస్ లోపల పడినప్పటి నుంచి, అంటే ఎప్పుడైతే ఇంప్లాంటేషన్ జరుగుతుందో అప్పటి నుంచి దాని బ్రెయిన్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ డిపెండ్స్ అపాన్ ద ఎన్విరాన్మెంట్ ద పేరెంట్స్ ప్రొవైడ్ అండ్ ద కమ్యూనికేషన్ దే హ్యావ్ విత్ ద అన్బార్న్ చైల్డ్. తల్లి ఏ విధమైనటువంటి సంభాషణను తన బిడ్డతో, కడుపులో ఉన్నటువంటి తన బిడ్డతో సంభాషిస్తూ ఉంటుందో, ఏ విధమైనటువంటి అట్మాస్ఫియర్ తన చుట్టుపక్కల క్రియేట్ చేసుకుంటుందో, అదే ఆ ఫీటస్ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి, పర్సనాలిటీ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా ఫామ్ అవుతుంది. ఇదేమి కొత్త టెక్నిక్ అయితే కాదు. మన పూర్వీకులు చాలామంది దీన్ని పాటించి అన్మ్యాచ్డ్ రిజల్ట్స్ని కూడా పొందారు. ఇది ఒక ఏన్షియంట్ ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ ద ఫీటస్ ఇన్సైడ్ ద ఊబ్. బిడ్డతో మాట్లాడడం ద్వారా కానీ, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకోవడం ద్వారా కానీ దీన్ని మనం ఫాలో అవ్వచ్చు. మీరు ఎక్స్పెక్టెంట్ మదర్గా ఉన్నప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మీ థాట్స్ కానీ, మీ ఎమోషన్స్ కానీ, మీ యాక్షన్స్ కానీ ఎలా ఉండాలి? మీరు ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా హెల్త్ మీద ఫోకస్ చేసి ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని కనుక మీ బిడ్డకు ప్రొవైడ్ చేస్తే అలాంటి ఎఫెక్ట్ బిడ్డ మీద చాలా చేంజెస్ని తీసుకొస్తుంది. పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అంటే మంచి ఫుడ్ ద్వారా కానీ, మంచి స్లీప్ రొటీన్ని ఫాలో అవ్వటం ద్వారా కానీ, గుడ్ డైలీ యాక్టివిటీస్ని ఫాలో అవ్వటం ద్వారా, అంటే మెడిటేషన్ కానీ, చాంటింగ్ కానీ, ఏదైనా అఫర్మేషన్స్, పాజిటివ్ అఫర్మేషన్స్, ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్స్ని బేబీకి మాటల ద్వారా అందించడము. అలానే పాజిటివ్ అఫర్మేషన్స్ని మీరు విజువలైజ్ చేసుకోవాలి. అంటే అది నిజంగా మీ ముందు జరుగుతున్నట్లు మీరు భావిస్తే గనక అది 100% నిజంగా జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఇలా చేస్తే కొన్నిసార్లు బేబీ జాతకంలో ఉండేటువంటి కొన్ని దోషాలు కూడా అధిగమించవచ్చు. మీరు మీ బేబీకి ఒక లైఫ్ బ్లూ ప్రింట్ని తయారు చేసుకుంటున్నారు. బేబీలో మంచి క్యారెక్టర్ని తీసుకురావాలన్నా, మంచి వాల్యూస్ని ఇంబైబ్ చేసుకోవాలన్నా, మంచి వర్చ్యూస్ని ఇవ్వాలన్నా, ఒక మంచి నాలెడ్జ్ని ప్రొవైడ్ చేయాలన్నా కూడా, అంటే మీరు బేబీ వీక్గా కాకుండా స్ట్రాంగ్గా ఉండాలనుకోండి, మీరు పదే పదే అదే అనుకున్నారనుకోండి, ఆ బిడ్డ మంచిగా పుష్టిగా బలంగా దృఢంగా ఉండాలి అని కోరుకున్నారనుకోండి, పదే పదే దాన్ని విజువలైజ్ చేస్తూ ఉండాలి. ఆ మార్గంలో మీరు ఏ విధమైనటువంటి పనులు చేస్తే అలాంటి బేబీని మనం పొందుతాము అని తెలుసుకొని ఆ విధంగా చేస్తూ ఉండాలి. ప్రతి తల్లికి ఒక డ్రీమ్ ఉంటుంది, నా బిడ్డ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని. దాన్ని మీరు ఈ గర్భ సంస్కార్ ద్వారా సాధించవచ్చు. అంటే ఇది ఒక ప్రీ ప్రెగ్నెంట్ టైం నుంచి ప్లానింగ్ చేసుకునేటువంటి జర్నీ. అంటే మీ బిడ్డ ఎలా ఉండాలో మీరే స్వయంగా తీర్చిదిద్దుకునేటువంటి రీతి ఈ గర్భ సంస్కారం. మీ బిడ్డ ఎలా ఉండాలో మీరే డిసైడ్ చేసుకునేటువంటి పద్ధతి. మరి దీన్ని ఏ టైంలో స్టార్ట్ చేయాలి? ఐడియలీ స్పీకింగ్ ఇది 1 year ముందు నుంచి, అంటే ఎప్పుడైతే కపుల్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటుంటారో 1 year ముందు నుంచి కూడా ఫాలో అవ్వాలి. అంత టైం లేని వాళ్ళు కనీసం 3 months ముందు నుంచి కూడా దీన్ని ఫాలో అవ్వచ్చు. అంటే ఏ టైంలో కపుల్ కలవాలి, ఏ సీజన్లో కన్సెప్షన్ని ప్లాన్ చేసుకోవాలి, కండ్యూసివ్ పీరియడ్లో మీ థాట్స్, మీ ఎమోషన్స్ ఎలా ఉండాలి, మీ యాక్షన్స్ ఎలా ఉండాలి, రూమ్ వాతావరణం ఎలా ఉండాలి, ఇలా ప్రతి ఒక్కటి కూడా పుట్టబోయే బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది. కపుల్స్ యొక్క ఫిజికల్ హెల్త్, వాళ్ళ యొక్క మెడికల్ ఇల్నెసెస్ ఏవైనా కనుక ఉంటే వాటిని కరెక్ట్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక గుడ్ క్వాలిటీ ఎగ్ కానీ, స్పర్మ్ కానీ రావడానికి హెల్ప్ చేస్తాయి. మంచి సోల్ని మీరు ఇన్వైట్ చేయడానికి అవసరమైనటువంటి ఒక అట్మాస్ఫియర్ని మీరిద్దరూ కూడా క్రియేట్ చేసుకొని సంసిద్ధంగా ఉండాలి. సో గర్భ సంస్కార్ అంటే ఒక మంచి బిడ్డ కావాలి అనుకుంటే కపుల్ ఏ విధంగా వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకోవాలి, ఏ విధంగా వాళ్ళ బిహేవియర్ని మార్చుకోవాలి, ఏ విధంగా వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ని తీసుకురావాలి అనేదే ఈ గర్భ సంస్కార్ చెప్తుంది మనకి. మనము టెక్నాలజికల్గా ఎంతో అడ్వాన్స్డ్గా ప్రోగ్రెస్ అవుతున్నా కూడా
మన ఏన్షియంట్ ట్రెడిషనల్ విజ్డమ్ని కనుక, అంటే ఇలాంటి మంచి ఏజ్ ఓల్డ్ ప్రిన్సిపల్స్ని మనం ఫాలో అవ్వాలి. పూర్వం ఈ గర్భ సంస్కారాన్ని డిసిప్లైన్డ్గా ఫాలో అయిన వాళ్ళు చాలా ఫలితాలను పొందారు. మనము ఇప్పుడంతా ప్రూఫ్ కావాలి, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కావాలి అంటూ మట్టం వేసుకొని కూర్చుంటాం. ఇలాంటివన్నీ చెయ్యము, కానీ మెడిసిన్స్ తీసుకోమన్నా, కీమోథెరపీలు తీసుకోమన్నా కూడా ఆ లెవెల్ వరకు కూడా వెళ్తూ ఉంటాము. ఎంతో పొటెన్షియల్ ఉన్నటువంటి మన యోగా కానీ, మెడిటేషన్ని కానీ, చాంటింగ్, పాజిటివ్ అఫర్మేషన్స్, విజువలైజేషన్స్ని ఏనాడో వదిలేసాం. వీటిని మళ్ళీ ఫాలో అవ్వడం వల్ల ఒక హెల్దీ బేబీ, ఒక ఇంటలెక్చువల్ బేబీకి, అలాగే ఒక కల్చర్డ్ సొసైటీని మనం అందించిన వాళ్ళం అవుతాం. ఈ గర్భ సంస్కారాన్ని ఏ విధంగా ఫాలో అవ్వాలి, చరిత్రలో దీన్ని ఫాలో అయ్యి మంచి రిజల్ట్స్ని పొందిన వాళ్ళని స్టోరీస్ మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.